హే గైస్, వెల్కమ్ టు డే 2. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పాలిండ్రోమ్ నెంబర్ అనుకుంటున్నా. సో వాట్ ఈస్ పాలిండ్రోమ్ నెంబర్ అంటే ఇఫ్ ఎ నెంబర్ ఈస్ ఈక్వల్ టు ఇట్స్ రివర్స్ నెంబర్. ఇప్పుడు 1 to 1 కి రివర్స్ చేస్తే 1 to 1 నెంబర్ అండ్ ద రివర్స్ ఆర్ ఈక్వల్ అయితే అది పాలిండ్రోమ్ నెంబర్. లైక్ ఇన్ దిస్ కేస్ 133. ఒకవేళ 133 ఉంటే దీని రివర్స్ వచ్చేసి ఏంటి 331 విచ్ ఆర్ నాట్ ఈక్వల్. సో దిస్ ఇస్ నాట్ ఎ పాలిండ్రోమ్ నెంబర్. సిమిలర్లీ 111. Yes, this is palindrome number. In general scenario, most of the times దీన్ని జీరో ఇలా అంటారు అండ్ 1110. సో దిస్ ఈస్ నాట్ ఎ పాలిండ్రోమ్ నంబర్. అగైన్ చూడండి, ఇది పాలిండ్రోమ్ నంబర్ అంటే కాదు, నాట్ ఎ పాలిండ్రోమ్ నంబర్ బికాస్ 0111 విచ్ ఈస్ ఈక్వల్ టు 111 అండ్ దాన్ని రివర్స్ చేస్తే ఇది వస్తుంది. సో దీని లాజిక్ ఎలా అంటే గైస్, సో మెథడ్ కనుక మనకి ఇన్పుట్ వస్తుంది, ఇన్పుట్ వేరియబుల్. సో సింపుల్గా ఒక మెథడ్ రాసుకుందాం. అది ఏం చేస్తుంది అంటే రివర్స్ చేసి ఇస్తుంది. రివర్స్ ఆఫ్ ఏదైతే ఇన్పుట్ ఉందో దానికి రివర్స్ చేసి ఇస్తుంది. సో ఈ రివర్స్ కనుక ఈ ఇన్పుట్ కనుక రివర్స్కి ఈక్వల్ అయితే వీ కెన్ రిటర్న్ ట్రూ విచ్ ఈస్ ఎ పాలిండ్రోమ్ నెంబర్, ఎల్స్ ఫాల్స్. సింపుల్, ఇక్కడ ఏం లాజిక్ లేదు. బట్ ఈ రివర్స్ మెథడ్ ఎలా రాస్తాం అనేది ఒక క్వశ్చన్. సో రివర్స్ మెథడ్కి what we will do, we will break down the input parameters. ఒక్కొక్క పార్ట్ ని తీసుకొని 1 to 1 ఆన్సర్ అన్న ఒక వేరియబుల్ ఉంటుంది. సో ఫస్ట్ 1 తీసుకెళ్ళి ఆన్సర్ కి అపెండ్ చేస్తాం, తర్వాత 2 తీసుకెళ్ళి ఆన్సర్ కి అపెండ్ చేస్తాం, తర్వాత 3 తీసుకెళ్ళి ఆన్సర్ కి అపెండ్ చేస్తాం. ఎలా చేస్తాం అన్నది లాజికల్లీ చెప్తాను ఇక్కడ. సో 1 to 1. సో 1 to 1 లో లాస్ట్ పారామీటర్ రావాలంటే దాన్ని మనం మోడ్యులస్ డివిజన్ 10 చేయాలి. అది రిమైండర్. జనరల్ గా లైక్ రిమైండర్ ఈక్వల్ టు ఇన్పుట్ మోడ్యులో డివిజన్ 10. సో ఇలా చేయడం వల్ల రిజల్ట్ ఏమొస్తుంది, 2 వస్తుంది. ఒకవేళ ఇన్పుట్ కనుక 1 to 1 ఉంటే మోడ్యులో డివిజన్ 10 చేస్తే ఇన్పుట్ 1 వస్తుంది విచ్ ఇస్ ద లాస్ట్ డిజిట్. అండ్ ఇప్పుడు లాస్ట్ డిజిట్ తీసేసాం కాబట్టి ఇన్పుట్ ని ఇంకా ఫర్దర్ గా స్మాల్ చేయాలి. సో ఇన్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్ బై 10. 1 to 1 ఉన్న ఇన్పుట్ ఏమవుతుంది అప్పుడు 12 అవుతుంది. సో ఇలా ఇప్పుడు ఇవన్నీ మనం స్ప్లిట్ చేసాం కాబట్టి దీన్ని ఆన్సర్ కి అపెండ్ చేయాలి. ఆన్సర్ కి ఎలా అపెండ్ చేస్తాం, ఆన్సర్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్. అంటే కరెంట్ ఒకవేళ ఆన్సర్ ఇనిషియల్ గా 0 అనుకుంటే 0 ఇంటూ 10 0 ప్లస్ రిమైండర్ ఇస్ 1. సో 1. సో ఫస్ట్ ఇటరేషన్ లో ఆన్సర్ 1 అవుతుంది. 1 ని మనం ఇక్కడ నుంచి తీసి ఆన్సర్ కి అపెండ్ చేసేసాం. సో ఈ వేలో చేస్తాం గైస్. కోడింగ్ రాసి చూపిస్తాను, then we can go further. Okay, so as I said, first అయితే ఒక రివర్స్ మెథడ్ రాసుకుందాము. సో పబ్లిక్ int get reverse, అది ఇన్పుట్ ఒక పారామీటర్ తీసుకుంటుంది. int ఆన్సర్ ని డిక్లేర్ చేసుకుందాం. ఇనిషియల్లీ 0, ఆన్సర్ ఈస్ నథింగ్ బట్ అవర్ రివర్స్ నెంబర్. ఓకే, సో ఈ ఇటరేషన్ ఎప్పుడు దాకా రన్ అవ్వాలి, వైల్ ఇన్పుట్ గ్రేటర్ దాన్ 0 ఉన్నంత వరకు రన్ చేయాలి మనము. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, రిమైండర్ ని క్యాలిక్యులేట్ చేయాలి. రిమైండర్ ఈక్వల్ టు ఇన్పుట్ మోడ్యులో డివిజన్ 10. తర్వాత ఇన్పుట్ ని డ్రిల్ డౌన్ చేయాలి ఇంకా, ఎందుకంటే లాస్ట్ డిజిట్ తీసేసాం కదా. ఇన్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్ బై 10. ఇప్పుడు ఆన్సర్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఆన్సర్ కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఆన్సర్ ఈక్వల్ టు ఆన్సర్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్. సో అట్ లాస్ట్ ఆన్సర్ ఈస్ అవర్ రివర్స్ నెంబర్, రిటర్న్ ఆన్సర్. ఇది. సో ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ థింగ్ ఇంట్ రివర్స్ నెంబర్ ని తెచ్చుకుందాం. అది ఫస్ట్ 0 అని పెట్టేసుకుందాం, లేదా డైరెక్ట్ గా మెథడ్ నేను కాల్ చేసేసుకోవచ్చు. బట్ వన్ స్టెప్ అట్ ఎ టైం. గెట్ రివర్స్ ఆఫ్ x. సో ఇఫ్ ఆఫ్ x డబుల్ ఈక్వల్ టు రివర్స్ అయితే రిటర్న్ ట్రూ, లేకుంటే రిటర్న్ ఫాల్స్. అంటే సో లెట్ మీ రన్ అండ్ సీ ఇట్. యా, I see everything pass. So submit చేస్తున్నా.
Perfect. I see it accepted. Okay. So we'll jump to the another question, which is Fibonacci series. So Fibonacci series వచ్చేసి ఏంటంటే, so if I copy this there, generally. So second question, we'll start with Fibonacci series. సో ఇన్ జనరల్ ఫిబొనాన్సీ సిరీస్ లో ఎప్పుడు ఒక 2 నంబర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. మన దగ్గర ఇనిషియల్ నంబర్స్ వచ్చేసి 0, 1 ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ నంబర్ ఎలా జనరేట్ అవుతుంది అంటే 0, 0 ప్లస్ 1 ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది మన నెక్స్ట్ నంబర్ 1. ఇప్పుడు నెక్స్ట్ నంబర్ ఎలా జనరేట్ అవుతుంది? 1 ప్లస్ 1 2, 1 ప్లస్ 2 విచ్ ఇస్ 3, 3 ప్లస్ 2 5, 2 ప్లస్ 3 5, 3 ప్లస్ 5 8 అండ్ 5 ప్లస్ 8 13. సో ఇలా వెళ్తూ ఉంటుంది. అండ్ మన క్వశ్చన్లో వాళ్ళు ఒకవేళ nth ఫిబొనాన్సీ నంబర్ అడిగితే ఆ నంబర్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు 0th నంబర్ 0, 1, సెకండ్ నంబర్ 2 ఇలాగా 0 ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం. సో లెట్స్ సీ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. సో n ఈక్వల్ టు 2 ఇచ్చారు విచ్ ఇస్ 1 అండ్ n ఈక్వల్ టు 3 ఇస్తే 2. అండ్ ఇక్కడ సిమిలర్లీ చూస్తే 0 నుంచి స్టార్ట్ చేస్తే 0th నంబర్ 0, 1th నంబర్ 1, సెకండ్ పొజిషన్లో ఉన్నది 1, థర్డ్ n ఈక్వల్ టు 3 ఇచ్చినప్పుడు అవర్ ఆన్సర్ షుడ్ బి 2. ఓకే. సో దీనికి లాజిక్ కూడా మనం సింపుల్గా లైక్ యూజింగ్ సమ్ టెంపరీ వేరియబుల్ చేసేద్దాం. ప్రెసెంట్ అయితే ఆప్టిమైజ్డ్ అప్రోచ్ చూద్దాం. యాజ్ ఇట్ ఈస్ సెకండ్ అని కాబట్టి దీన్ని రికర్షన్ వచ్చినప్పుడు కూడా రికర్సివ్ వేలో కూడా హ్యాండిల్ చేయొచ్చు. అది అక్కడ చేద్దాం రికర్షన్లో కొంచెం ఆప్టిమైజ్డ్ వేలో. సో ప్రెసెంట్ అయితే ఏ బి విచ్ ఇస్ 0, 1. సో నేను సి క్యాలిక్యులేట్ చేయాలి. సి వచ్చేసి అంటే దీన్ని ఈ రెండింటి యొక్క అడిషన్ ఏమవుతుంది? సి అవుతుంది. 0 ప్లస్ 1 1. అండ్ బి వచ్చేసి నార్మల్గా ఎలా అంటే రికర్సివ్ వేలో చేస్తాము. ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 1. ఓకే. సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అవుతుంది. అప్పుడు మళ్ళీ ఏ ఈక్వల్ టు బి అవుతుంది, సి ఈక్వల్ టు ఏ అవుతుంది ఈ కేసులో. సో బి ఈక్వల్ టు సి అంటే ఫస్ట్ ఒకవేళ ఎగ్జాంపుల్లో ఏ ఈక్వల్ టు 0 అనుకున్నాం, బి ఈక్వల్ టు 1 అనుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? మనకి n ఈక్వల్ టు 3 అనుకుందాం. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు సి అండ్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనుకున్నాం కాబట్టి ఇనీషియల్గా ఇక్కడ. సో ఏమవుతుంది? సి ఈక్వల్ టు 0 ప్లస్ 1 1. తర్వాత ఏ ఈక్వల్ టు బి అండ్ బి ఈక్వల్ టు సి. అప్పుడు ఏ ఏమవుతుంది? బి ఏముంది? 1 అండ్ బి ఈక్వల్ టు సి అనుకున్నాం కాబట్టి సిలో ఏముంది? 1. సో న్యూ ఏ అండ్ బి వాల్యూస్ వచ్చేసి 1. సో నెక్స్ట్ ఇటరేషన్ ఇలాగే చేస్తే మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ చేస్తే ఏ 1 బి కూడా సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి విచ్ ఇస్ 2 అవుతుంది. అండ్ ఏ ఈక్వల్ టు బి అన్నాం కాబట్టి ఏ వచ్చేసి 1 అవుతుంది, బి ఈక్వల్ టు సి అన్నాం కాబట్టి 2 అవుతుంది. సో న్యూ ఏబి వాల్యూస్ వచ్చేసి ఏ 1 అవుతుంది, బి ఈక్వల్ టు 2. సో లాస్ట్లో మనకి బి మన ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ రిటర్న్ చేయాలి. ఓకే. సో లెట్స్ కోడ్ ఇట్ నౌ. సో ఇక్కడికి వస్తాం. సో ఫస్ట్ ఎప్పుడు ఫిబొనాన్సీ సిరీస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 0 and 1 కాబట్టి ఇంట్ ఇది బి ఈక్వల్ టు 1. దీనికి ఒక డిఫాల్ట్ కేసు ఉంటుంది. అదేంటిదంటే ఇఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఇఫ్ ఆఫ్ ఎన్ గనక 0 or 1 కి ఈక్వల్ ఉంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఫస్ట్ 2 క్యారెక్టర్స్ని చెప్తుంది. అలాంటి కేసులో మనం డైరెక్ట్గా రిటర్న్ ఎన్ అంటే. సో 0th ఫిబొనాన్సీ నా సీక్వెన్స్ కనుక్కోమంటే 0th ఏముంటుంది? 0నే. అండ్ ఫస్ట్ ఫిబొనాన్సీ నెంబర్ అంటే 1. సో ఆ రెండింటిని మనం డైరెక్ట్గా n ఈక్వల్ టు 0, n ఈక్వల్ టు 1 అయితే రిటర్న్ n చేసేయచ్చు. సో ఇక్కడ నుంచి ఫర్ ఆఫ్ ఐ ఇంట్ ఐ ఈక్వల్ టు 2 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n I plus plus.
2 నుంచి స్టార్ట్ చేస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవసరం లేదు, 3 నుంచి స్టార్ట్ చేస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కావాలి. సో ఇక్కడ int c ఈక్వల్ టు a ప్లస్ b int ఇప్పుడు స్వాప్ అనుకున్నాం కదా, స్వాప్ లో ఏం చేయాలి, a ఈక్వల్ టు b అవుతుంది, b ఈక్వల్ టు c అవుతుంది, లాస్ట్ లో రిటర్న్ b. I'm just doubting on int 3 నుంచి అన్నదా, ఒకసారి రిజల్ట్ బేస్ మీద మార్చుకుందాము ఏమొస్తుందో చూసి. దీనికి ఇక్కడ మనము ఒకవేళ జస్ట్ ఈ కోడ్కి డ్రై రన్ చేస్తే చూద్దాము. సారీ 2 నుంచే రన్ అవ్వాలి మనము. సో చూద్దాం. ఓకే, సో ఎందుకంటే 0 1 మనం ఇక్కడ కన్సిడర్ చేసాం, 0th పొజిషన్ ఫస్ట్ పొజిషన్, సో 2 నుంచి మనం కన్సిడర్ చేసుకున్నాము. లెట్స్ రన్ ఇట్ అండ్ సీ. ఆల్వేస్ ఐ గెట్ కన్ఫ్యూజ్డ్ హియర్. సో 0 1 అయిపోయింది కాబట్టి 2 నుంచి అనుకుందాం ఇంకా, అండ్ సబ్మిటెడ్ అండ్ యాక్సెప్టెడ్ కూడా. ఓకే, హోప్ యూ గాట్ ఇట్. ద థర్డ్ క్వశ్చన్ ఫర్ టుడే ఇస్ +1. ఇట్ లుక్ ర్యాండమ్ గా పిక్ చేసుకుంటుంటే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, నథింగ్ బిగ్. సో ఒకసారి ఏంటిదో చూద్దాం ఇక్కడ. సో you are given a large integer represented as an integer array digits where digits of I is the ith digit of the integer. That's nothing big number. మనకు ఒక ఇంటిజర్ అరే ఉందని చెప్తున్నారు. The digits are ordered from most significant to the least significant in the left to right order. The large integer does not contain any leading zero. Okay, increment the large integer by 1 and return the resulting array of digits. So ఏమంటున్నారంటే ఈ 1 2 3 దానికి సో ఈ 1 2 3 అరేకి లాస్ట్ లో 1 యాడ్ చేయండి అంటున్నారు. లైక్ 1 2 3 ఇన్ 1 అపెండ్ చేసుకుని 4 2 1. సో ఇది వాళ్ళకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. సిమిలర్లీ ఒకవేళ గనక ఇలాగా ఇఫ్ వి గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ 1 2 2, దీనికి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి, లాస్ట్ లో 1 యాడ్ చేస్తే 3 2 2 1. సో ఇది, సో దే వాంట్ టు యాడ్ ఏ లాస్ట్ డిజిట్, ద లాస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ కి 1 ని అపెండ్ చేసుకొని మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ ఒక ట్రిక్కీ సినారియో అంటే ఏంటంటే, లెట్స్ అజ్యూమ్ ఈ కేసులో ఏమవ్వాలి, 1 యాడ్ చేస్తే 10 అవుతుంది కదా. ఇది జనరల్ గా ఇంటీజర్ అరే ఈ స్పెసిఫిక్ కే క్యాలిక్యులేట్ చేస్తుంది, 9 + 1 10 అవుతుంది. సో వీ నీడ్ టు ఎన్ష్యూర్ మనం దీన్ని క్యారీకి పక్కకి మూవ్ చేసుకొని 0 9 + 1 మళ్ళీ 10 ఇక్కడ మూవ్ చేస్తాం, 9 + 1 10. సో 1000 రిటర్న్ చేయాలి. ఇన్ దిస్ కేస్ 999 ఉంది, 1 అపెండ్ చేస్తే రిజల్ట్ ఏంటి 1000. సో ఒక 1000 అరే నంబర్ కింద కాకుండా న్యూమరిక్ డిజిట్ అరే కింద పాస్ చేయాలి మనం. సో సింపుల్ గా మనం ఎలా చేయొచ్చు అంటే, సిమిలర్ వే ఇప్పుడు ఎలా అయితే మనం ఇక్కడ నార్మల్ ఎడిషన్ చేస్తున్నామో, మనం ఆ అరేని లైక్ 1 2 2 ఉన్న అరేని కూడా లాస్ట్ నుంచి ఇటరేట్ చేసుకొని 1 యాడ్ చేసుకుంటూ రావచ్చు. సో ఎప్పుడైతే ఈ రిజల్ట్ 1 యాడ్ చేశాక వచ్చిన రిజల్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 ఉందో, విచ్ మీన్స్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. అంటే ఇది మన రిజల్ట్ వచ్చేసినట్టు, లెస్ దాన్ 9. ఓకే, సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన నంబర్ ఏదైతే ఉందో అది ఒకవేళ లెస్ దాన్ 10 అని పెట్టుకుందాం మనం ప్రెసెంట్ అయితే. లైక్ ఓకే, లెస్ దాన్ లేకుంటే ఇఫ్ ఎల్స్ కండిషన్ కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 ఉంటేనే జనరల్ గా 2 + 1 3 కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 ఉంది కాబట్టి మనం డైరెక్ట్ గా దాన్ని రిటర్న్ చేసేయచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లం. అదే ఒకవేళ ఏమైంది, 9 కి ఈక్వల్ 10 అయింది, లైక్ 1 ఈ కేసులో 1 2 2 9 ఉంది, ఈ కేసులో ఏమవుతుంది 10 అయింది. అలాంటి కేసులో
ఏం చేయాలంటే ఈ డిజిట్ ని 10 కాస్త 0 కింద మూవ్ చేసి మనం నెక్స్ట్ డిజిట్ కి మూవ్ అవ్వాలి. 2 + 1 3. ఓకే, ఈ డిజిట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 కదా, సో రిటర్న్. సో ఇలాగా అప్పుడు ఏమవుతుంది 1 2 3 0 మన రిజల్టెంట్ అవుట్పుట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ రాసి చూపిస్తాను, ఇక్కడ చేద్దాం. లాస్ట్ నుంచి మనం ఇటరేట్ చేయాలి. డిజిట్స్ డాట్ I greater than or equal to 0, I minus minus. సో లాస్ట్ నుంచి ఇటరేట్ చేస్తున్నాం కాబట్టి ఇది. నా ఇప్పుడు ఏం చేయాలి మనము, డిజిట్స్ ఆఫ్ I ప్లస్ ఈక్వల్ టు 1, డిజిట్స్ ఆఫ్ I కి 1 యాడ్ చేయాలి. డిజిట్స్ ఆఫ్ I ప్లస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈ డిజిట్స్ ఆఫ్ Y గనక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 ఉన్నంత వరకు వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. అక్కడితో మన ఆన్సర్ వచ్చేసినట్టే. సో మనం డైరెక్ట్ గా డిజిట్స్ ని రిటర్న్ చేసేయచ్చు. ఒకవేళ కాకపోతే మనం ఏమనుకున్నాము, క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి కాబట్టి డిజిట్స్ ఆఫ్ I ని 10 ఉన్న కాస్త 0 చేసి మనం నెక్స్ట్ దానికి 1 యాడ్ చేసుకుంటాం, విచ్ ఇస్ లైక్ ఏ క్యారీ. ఇది కూడా కాకుండా ఫర్ నుంచి బయటకు వచ్చేసింది ఈ సినారియోలో ఇక్కడ. సో అన్ని డిజిట్స్ కి క్యారీ వచ్చింది. సో లాస్ట్ డిజిట్ కి ఏం చేయాలి మనం, ఒక న్యూ అరే తీసుకొని న్యూ అరే ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ digits of I digits dot length. అరేకి మనం ముందుగానే లెంత్ చెప్పాలి కదా, సో అందుకని ఇది 1 క్యారెక్టర్ ఎక్స్ట్రా. అండ్ న్యూ అరే ఆఫ్ 0 ఈక్వల్ టు 1. ఈ 2 లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ మళ్ళీ ఒక్కసారి. ఇక్కడ ఎందుకు అలా చేసుకోవాల్సి వచ్చిందంటే, మనము లెట్స్ అస్యూమ్ ఏ సినారియో. మన ఇన్పుట్ వచ్చేసి 999. ఈ కేసులో ఫస్ట్ మన ఇటరేషన్ పరంగా ఆలోచిస్తే ఇక్కడికి ఫర్ ఈచ్ నుంచి బయటకు వస్తున్నామా లేదా అన్నదే క్వశ్చన్. ఫర్ లూప్ నుంచి బయటకు వస్తున్నామా, లైక్ ఇది ఫర్ 3 క్యారెక్టర్స్ కోసం 3 టైమ్స్ రన్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చాము 0, ఇక్కడికి 1 క్యారీ వచ్చింది, 9 + 1 0, ఇక్కడికి 1 క్యారీ వచ్చింది 0. సో ఏమైంది, మన డిజిట్స్ ఇక్కడ వరకు క్యారీ అయింది, మనకి స్టిల్ 9 + 1 ఇంకో క్యారీ ఉంది. సో ఈ కేసులో ఏం చేస్తున్నామంటే, మనం 3 + 1 క్యారెక్టర్ 4 క్యారెక్టర్స్ ఉన్న ఒక న్యూ అరే క్రియేట్ చేసుకుంటున్నాం. సో న్యూ అరే క్రియేట్ చేసుకున్నప్పుడు బై డిఫాల్ట్ ఇంటీజర్ యొక్క డిఫాల్ట్ వాల్యూ 0s కాబట్టి అది 0 0 0తో క్రియేట్ అవుతుంది. 3 zeros మనకు కావాలి. ఫస్ట్ క్యారెక్టర్ 0ని మాత్రం మనం 1 చేయాలి, 1 చేస్తున్నాం. సో 1 0 0 0. This gives our expected answer. So for that we have made this particular new array equal to 0. New array యొక్క 0th character ని 1 కి చేసాము. సో సెమీకోలన్ మిస్ అయ్యా. సారీ, ఇక్కడ digits. ఏమైంది, రిటర్న్ చేయలేదా, సారీ. రిటర్న్ న్యూ అరే. ఓకే, యాక్సెప్టెడ్. సబ్మిట్ చేసి చూద్దాం. సో గైస్ యాక్సెప్టెడ్. సో మీరు ఇంకా ఏదైనా బెటర్ వేస్, ఈ క్వశ్చన్స్కి ఇంకేదైనా బెటర్ వేస్ ఉన్నాయంటే ఫీల్ ఫ్రీ టు పోస్ట్ ఇట్ ఇన్ కామెంట్స్ బాక్స్. దట్ వుడ్ బి లెర్నింగ్ ఫర్ మీ టు. థ్యాంక్ యూ.